ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 119వ అధ్యాయము 113వ వచనం నుండి 128వ వచనం వరకు. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రతీకారము. నాకు మరుగుచోటు, నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారులారా, నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునొందకయుందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టువలే లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించే వారి వశమున నన్ను విడిచిపెట్టుకుము. మేలు కొరకు నీ సేవకునికి పోటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపకయుందురుగాక. నీ రక్షణ కొరకు, నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము. జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములన్నీ, నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధం మార్గములన్నీ నాకు అసహ్యములు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుని పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఏవో తండ్రి నాయన చదవబడింది, ధ్యానించబడిన ప్రభావ కీర్తనల గ్రంథ ధ్యానాలను ప్రభు ప్రతి ఒక్కరు హృదయంలో నాటింపచేయండి. ప్రతి ఒక్కరు ప్రభు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఏదో తండ్రి దినాల్లో ప్రభు నాయన నీకు స్తోత్రాలు ప్రభు. హాస్పిటల్ నాయన వెళుచున్న తండ్రి అనేక మంది కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నైనా క్యాన్సర్ రోగాలు ప్రభు, సకల విధములైన తండ్రి రోగాల చేత బాధపడుచున్నవారు, కిడ్నీ సమస్యల చేత బాధపడుచున్నవారు, లివర్ కంప్లైంట్ చేత బాధపడుచున్నవారు ప్రభు, హాస్పిటల్కి టెస్టులకు వెళ్ళి చూన్నారు ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. అటు వారి కొరకు